హలో! హాయ్ అండి. వెల్కమ్ టు వీఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్ అండ్ ఇది హైదరాబాద్ పార్ట్ 2 అండి. హైదరాబాద్ వ్లాగ్ అండ్ ఇది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ప్లీజ్ థరోగా మొత్తం చూడండి. అప్పుడు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అండ్ వెల్కమ్ టు వీఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్ అండ్ ఇది వచ్చేసి మేము ఆ రోజు సెకండ్ పార్ట్ 2 అన్నాను కదా! మొత్తం పార్ట్ 1 చూస్తే మీకు అర్థమవుతది. అండ్ పార్ట్ 2 అమ్మ వాళ్ళు అభిషేకం చేస్తున్నారనమాట సుబ్రహ్మణ్య స్వామి. గుడికి ఇంకా రాలేదండి. వీడియో చిన్నది పెట్టమంటే నేను క్లిప్ యాడ్ చేశాననమాట. నేను రాలేదు. అప్పటికి అభిషేకం అయిపోయింది. అభిషేకం చేస్తున్నాను పంచామృతాలతో అదే సర్పాలకి నాగ సర్పాలకి అభిషేకం చేస్తున్నారు. ఇంక తర్వాత మేము రాబోదులోకి అన్ని పూజలన్నీ అయిపోయినాయనమాట. ఇంకా మావయ్యోళ్ళు అందరూ హోమాలు గట్టా చేసేశారు. ఇంక ఇదొచ్చేసి మేమొచ్చామన్నమాట. మేము రాబోదులో గుడి మొత్తం క్లోజ్ చేసేసారన్నమాట అండి. అండ్ గుడి తాళాలు గూడా యేసేసారండి. ఇంకా మేము ఇంకా దండం పెట్టుకునే అవకాశం కూడా లేదు. అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయండి అక్కడ. అది వచ్చేసి ఏరియా వచ్చేసి బోరబండ అండి. హైదరాబాద్‌లో బోరబండ అనమాట. ఇంకా వీళ్ళొచ్చేసి వెజిటబుల్స్ లాస్ట్ కర్రీ అనమాట క్లైమాక్స్‌లో. ఇంకా ఇది కట్ చేస్తున్నారు. వంకాయ కర్రీ, వంకాయ టమాటా కర్రీ నాకిష్టమైన ఫేవరెట్ కర్రీ. తెగ నవ్వేస్తుంది మా వెన్నెల. మా వదిన. అదండి ఇది మా అమ్మమ్మ. చిన్నోడు పడుకున్నాడనమాట. చాలా ఫన్నీగా అనిపించింది. నేను నిజంగా మిస్ అవ్వకుండా బానే వచ్చానని అనిపించిందండి. అండ్ ఇక్కడొచ్చేసి మీకు చిన్న కామెడీ చూపిస్తాను. ఇక్కడేంటంటే ఇక్కడ అక్క మాయ అవుతారనమాట. అండ్ ఇంకేంటంటే పులిహోర కలుపుతున్నారు. నాకు వాసన వచ్చేసి చాలా బావుంది. కలుపుతున్నారు పులిహోర అన్నాను. ఇంకా పులిహోర కలుపుతున్నారంటే తెగ నవ్వేసుకున్నారండి వాళ్ళే. ఏంటని చెప్పేసి, "ఆ మాయ ఇదేంటి" అని చెప్పేసి అన్నారు. పులిహోర బాగా కలుపుతున్నారు అని అన్నాను అంతే. దానికి వాళ్ళు ఏదో అనుకుని తెగ నవ్వుకున్నారు. ఇంక నన్ను చూసినప్పుడల్లా ఆ రోజంతా నన్ను చూసి నవ్వుతానే ఉన్నారు. ఇంక తర్వాత వచ్చేసి ఇంకా కట్ చేస్తా ఉన్నారు. ఇంకేంటంటే అక్కడున్న ముక్కలున్నాయి చూసారా? అయి మా వంకాయ ముక్కలు కాదండి పుచ్చులండి. అవి కూడా కలిపి వండేయండి అని చెప్పేసి అన్నాననమాట సరదాగా. ఇంక తర్వాత ఇది మేకప్ గర్ల్ అనమాట అండి. బ్యూటీషియన్ అనమాట. ఇంకా అది నెయిల్ పాలిష్, లిప్‌స్టిక్ ఏసుకొని వస్తుంది. ఇంక దాని వెనకాల మా వోడు తిరుగుతున్నాడనమాట. ఇంక తర్వాత వచ్చేసి ఇంకా వంటలు అయిపోయినాయండి. తర్వాత వంకాయ టమాటా కర్రీ, పాలకూర పప్పు అండ్ పచ్చడి, సాంబార్ అద్దిరిపోయినాయండి నిజంగా. నాకు భలే ఇష్టం. తెలంగాణ ఇప్పటిదాకా నా వంటలు ఆంధ్ర వంటలు కంటే తెలంగాణలో కొంచెం కారం కారంగా ఉంటాయి కదా! చాలా టేస్ట్‌గా ఉన్నాయన్నమాట. నాకసలు నిజంగా చెప్పకూడదు గానీ స్వాములకి ఫస్ట్ పెట్టాలి కదా! స్వాములు ఆరగిస్తున్నారు గానీ నాకు ఆకలేసిందండి. ఇంకేంటంటే ఇంక నాకు నిజంగా నేను కూడా స్వాములతో కూర్చొని తినేనా అనిపించింది. ఎందుకంటే నైట్ అంతా ట్రైన్ జర్నీ సరిగ్గా ఏం తినలేదు. సో, ఏంటంటే ఆకలేసిందనమాట. స్వాములు ఆరగిస్తున్నారనమాట. స్వామికి భిక్ష కూడా సమర్పించేశారు. అండ్ వీడియో అటు ఇటులో క్లిప్స్ కొంచెం అటు ఇటు అవుతాయండి. ప్లీజ్ నన్నేమనుకోకండి. కొంచెం మాఫ్ మాఫ్ చేయండి అంతే. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా నేను కూడా వడ్డిస్తున్నాననమాట. మరి ఇంతవరకు నేను చేసి మరి నేను కూడా కనిపించాలి కదండీ స్క్రీన్ మీద. సో, అందుకని నేను కూడా వడ్డిస్తున్నాననమాట. చాలా అనిపించిందండి నిజంగా. అంతమంది స్వాములకి అలా పెట్టడం. అండ్ ఈరోజు ఇదంతా షష్ఠి రోజనమాట జరిగింది. ఇక్కడ ఇలా సెలబ్రేట్ చేస్తారనమాట. ఇంకా అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్‌తో చాలా సరదాగా అయిపోయింది. ఇంకా పిల్లలు అందరూ కలిపి. ఇంకా ఇంకా మా అమ్మ వాళ్ళు, ఇంకా తర్వాత మేమందరం తింటున్నామనమాట. ఇంకా ఆకలేసిందని చెప్పేసి నేను అంతలా చెప్పానా, ఇంకా వంట తినే టైం రాబోదులకి నాకసలు ఒక్క ముద్ద కూడా నోట్లోకి వెళ్ళలేదండి. వాసనకే కడుపు నిండిపోయింది అంతే. ఆళ్ళు చూసి కడుపు నింపేసుకున్నాననమాట. నాకు ఇంకేం తినలేదు. ఏదో తిన్నట్టు యాక్ట్ చేస్తున్నాననమాట. మరీ తినకపోతే బాగోదని. ఇన్ని మాటలు చెప్పింది ఏం తిన్నదనుకుంటారు కదా! ఇంకా అలా తినేసాననమాట. ఇక్కడ మా బావ ఏ అవకాశం దొరికితే వీడియో తీసి నాకు నిజంగా పంపిద్దామా అని అనుకున్నాడు. నిజంగా ఆయన పాపం చాలా కష్టపడి నాకు అన్ని వీడియోలు తీశాడనమాట. ఆన్ స్క్రీన్ నేను ఎంజాయ్ చేస్తే, ఆఫ్ స్క్రీన్ ఆయన ఎంజాయ్ చేశారనమాట. ఇంకా మా స్వాములందరూ తినేసారు కదా! ఇంక మాకు సర్వ్ చేశారనమాట. ఇక్కడ అందరూ అన్నదానం కింద పెట్టారండి అందరికి కూడా. కానీ కొంతమంది ఏంటంటే సరిగ్గా రాలేదు. ఆ రోజే ఇంకా 2, 3 పూజలున్నాయనమాట షష్ఠి వల్ల. సో, దాని గురించి కుదరలేదు. ఇది వచ్చేసి బోరబండ అని కొండ మీద ఉందనమాట గుడి. అండ్ బావుంది. మా నాన్నగారు ఎప్పుడు వస్తూ ఉంటారు. మా మావయ్య ఆళ్ళు కూడా. ఇక్కడ సర్పాలు మావయ్య ఆళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని పెట్టారనమాట. ఇంక ఈవిడొచ్చేసి నా 10థ్ క్లాస్‌మేట్ అండి. నేను చాలా ఇయర్స్ తర్వాత కలిసానండి. నేను ఎప్పుడు నా 10థ్ క్లాస్ ఎవరిని కలవలేదు. సో, లాస్ట్ ఇయర్ ఇంకా కలిసాననమాట. ఇదొచ్చేసి నా 10థ్ క్లాస్ అండి. నా ఫస్ట్ నుంచి 10థ్ వరకు చదివిన స్కూల్ అండి. లిటిల్ స్టార్ స్కూల్ గాయత్రి హిల్స్ అండి మాది. మేడం పేరు ఆస్మా అనమాట. ఆస్మాద్దీన్. చాలా స్ట్రిక్ట్ అండి. నన్ను ఇప్పటికి అన్నది మేడం చూస్తే ఏమన్నా "ఏయ్! వీరలక్ష్మి ఇలా రా" అంటారేమో నన్ను భయపడ్డాను. కానీ అంత స్ట్రిక్ట్‌గా చూసింది. అందువల్లనేమో నేను ఈరోజు ఇలాగైనా నా పిల్లలకి నేను చెప్పుకోగలేంత స్టేజ్‌లో ఉన్నానంటే నా తల్లిదండ్రులు ఫస్ట్ కారణం. తర్వాత నా మేడం వల్లే అండి.
ఇంక నేను చాలా రుణపడి ఉంటాననమాట. నిజంగా, నిజంగా చెప్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా తర్వాత రోజనమాట నైట్‌నంతా మేము చాలా చాలా చేసామండి. చాలా ఎంజాయ్ చేసాం. అదేంటంటే తర్వాత వీడియోలో చెప్తాను. అండ్ ఇదొచ్చేసి ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఇంకా టిఫిన్ సెక్షన్ అనమాట. మొత్తం అంతా పువ్వులు గుచ్చడం గటా పువ్వులు గుచ్చి వీడియో తీయలేదు. ఆ పువ్వులు గుచ్చడం ఇయన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టిఫిన్ సెక్షన్‌లోకి వచ్చేసామనమాట. చట్నీలు చేస్తున్నారు. టమాటా చట్నీ, వైట్ చట్నీ అనమాట. అండ్ ఈయనొచ్చేసి ఈశ్వర్ స్వామి అనమాట. కొంచెంసేపు మమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నాడనమాట. నేనొచ్చేసి నేను అప్పటిదాకా వీడియో తీశాను. "నువ్వు అలా ఉంటే ఎలా కుదిరిద్ది? ఎక్కడైనా కొంచెం చేసినట్టు చేయనంటే" వాళ్ళు అన్నారు. తర్వాత నేను చేస్తుంటే నన్ను ఎక్కిరిస్తున్నారనమాట. "చూడు ఆ వీడియో కోసం నాటకాలు ఆడుతుంది" అని చెప్పేసని అన్నారనమాట. మా బేబక్కొచ్చి టీ సప్లై చేస్తుందనమాట. అందరూ టీ తాగుతున్నారు ఫుల్ ఎంజాయ్. అండ్ నేనొచ్చేసి అబ్బా! ఇంకేం దొరకలేదు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇంకా బకెట్ అది పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాము. తర్వాత మా బావకేమో ఏం పని చేయలేదు. కొబ్బరి చెప్పులు తీసే దగ్గర కూర్చున్నాడనమాట. తీరా చాలా ఈజీ అనుకున్నాడు. చాలా పాపం బిడ్డ చాలా కష్టపడ్డాడు. అండ్ ఈశ్వర్ స్వామి అండ్ డాక్టర్ బాబు అంటారనమాట. ఇంక తర్వాత డెకరేషన్‌కొచ్చేటప్పటికి పాపం చాలా టెన్షన్ పడ్డాలండి. మా మీనా వాళ్ళ అర్జున్ అండి. మావయ్య ఆళ్ళ పిల్లలనమాట. మీనా అండ్ అర్జున్ వాళ్ళదే మొత్తం డెకరేషన్ అంతాని. వాళ్ళ నాన్నకి సర్ప్రైజ్ ఇచ్చారనమాట. అంటే పెద్ద గిఫ్టే ఇచ్చారనమాట. అంత జరిగిందండి. వీళ్ళొచ్చేసి మా అత్త వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు. అండ్ ఫోన్‌లో మాట్లాడేయనేమో సుబ్బు అనమాట. మా అత్త వాళ్ళ అబ్బాయి. అండ్ అక్కడ నుంచున్నది వెంకటేష్ అన్నయ్య మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి. అండ్ టోపీతో కూర్చున్నా కదా! ఆయనేమో మా రమ వాళ్ళ హస్బెండ్ అనమాట. ఇంక తర్వాత వచ్చి మా మీన చాలా పర్ఫెక్ట్‌గా అన్నీ గూడా చాలా చేసుకున్నారండి. కృష్ణుడు కాదు సారీ అయ్యప్ప స్వామి గెటప్ ఏయించి నిజంగా అయ్యప్ప స్వామి కూర్చున్నాడా అంత ఫీలింగ్‌గా ఉందనిపించిందనమాట. అంత చేశారండి అన్నీ గూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత వచ్చేసి ఆ భజనంతా మీకు వినిపిద్దామని చెప్పేసి అలా ట్రూప్‌ని కూడా పెట్టారనమాట అండి భజన. చాలా చేశారండి. ఆయన కూడా ఎంత పాడారు. ఇంక తర్వాతొచ్చేసి పంచామృతం చేస్తున్నారండి. పంచామృతం అంటే పంచామృతంలాగా అమృతంగా ఉంటదండి. హైదరాబాద్‌లో నాకు చాలా ఇష్టం. చేస్తారు మా వాళ్ళందరూ. అన్ని ఫ్రూట్స్ ఏస్తారు. అన్ని ఫ్రూట్స్ ఏసి చెరుగుతో కుమ్ముతారనమాట. అందులో ఆవు పాలు, తేనె అభిషేకించిన కొన్ని పాలు స్వామివారికి అభిషేకం గూడా అయ్యిందండి. అన్నీ పంచామృతాలతో అభిషేకం చేసినయి గూడా ఆ పంచామృతాలు కలిపి చేస్తారనమాట. ఇంక ఇలా మొత్తం అయిపోయిందనమాట అండి. కొంచెం ఎలాగైనా చాలా శ్రమ పడ్డారండి. ఇంతవరకు వాళ్ళిద్దరే చూసుకొని అన్నీ జాగ్రత్తగా ప్లాన్డ్‌గా చేయడం అంటే చిన్న మాటలు కాదు. నిజంగా చాలా క్రెడిట్ ఉండాలి. చాలా క్రెడిట్ వాళ్ళకేనండి నిజంగా. అంటే చెప్తున్నానని కాదు. నేను పడి పూజ చూసాను కానీ, మా చిన్నప్పుడు కూడా చేసేవారు కానండి. కానీ ఇది 18వ పడి పూజ కదా! మామయ్య స్వామికి అభిషేకించి అండ్ గురుస్వామి కింద సన్మానం కూడా చేస్తే నిజంగా నా కళ్ళంట నీళ్ళొచ్చాయండి. అంత చేశాననమాట. ఇంక తర్వాత స్వామివారికి అభిషేకాలన్నీ అయిపోయినియి. పూలతో సమర్పించారనమాట. పూలతో పూజ చేస్తున్నారిప్పుడు. ఇంకా చాలా జరిగిందండి. నిజంగా నేను మిస్ అవ్వకుండా వచ్చానని నిజంగా మళ్ళీ మళ్ళీ అని అనుకుంటున్నాననమాట. అంత చేశారు. నిజంగా ఆయన ఆంజనేయ స్వామి గెటప్ కూడా ఏయించారండి. ఇంకా మా నాన్నగారు ఏస్తామని అనుకున్నారు ఆంజనేయ స్వామి గెటప్. కానీ నాన్నగారి కాళ్ళు సహకరించక కొంచెం అలా ఆగింది. తీరమోసి ఇక్కడ జల్లు కింద పడుతుంది కదండీ! నిజంగా అందరూ షాక్ అయిపోయారు. కొంచెం వర్షం పడుతుందేమో అని అల్లిపోయారు. తీరమోసి వర్షం కాదండి. పైనుంచి ఎవరిదో ట్యాంక్ ఫుల్ అయిపోయిందంట. 5 ఫ్లోర్స్ పైనండి. నిజంగా ఒక్కసారిగా స్టన్ అయిపోయాను. కానీ దేవుడి దగ్గరికి ఇంత చుక్క కూడా రాలేదండి. అది కూడా నిజంగా దేవుడు అలాంటివి జరగనివ్వరు కదా! నిజంగా. అలాంటి కొన్ని మహిళలు జరిగితే పొద్దునుంచి కూడా మబ్బు అండి. వర్షం పడతదని చాలా అల్లిపోయారు. కానీ చాలా వరకు చాలా జరిగిందండి. ఏది కూడా ఆటంకం రాకుండా జరిగింది. ఇంక అంతా గూడా అయిపోయింది. ఆ స్వామివారికి ప్రసాదాలు అన్నీ గూడా సమర్పించడానికి తీసుకెళ్తున్నారనమాట. పంచామృతం అన్నీ గూడాని. ఇంకా అందరూ గూడా హుషారుగా ఇంకా డాన్స్ చేస్తున్నారనమాట. అండ్ ఇంకా తర్వాత అలా అయిందండి. నా వాయిస్ కొంచెం బాలేదు. కొంచెం ఏమన్నా ఇబ్బందిగా ఉంటే కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే నా గొంతు వాయిస్ 2 టైమ్స్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చానండి. మొత్తం
ఫుల్ వీడియో 16 మినిట్స్ కూడా నేను ఫుల్ వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చాను. అండ్ 2 టైమ్స్ నేను ఎడిట్ చేయడానికే సరిపోయిందండి. నాకు 1 డే అంతా 24 అవర్స్ సరిపోయిందండి. నిజంగా అంత కష్టపడ్డాను ఈ వీడియో కోసం. అంతా బాగా రావాలి, అందరూ బాగా చూడాలి అని చెప్పేసి అనుకున్నాను. ఇంక తర్వాత ఆంజనేయ స్వామి నిజంగా వచ్చి డాన్స్ చేస్తున్నాడేమో అన్నంత ఫీలింగ్ వచ్చిందండి. అంత బాగా చేశారనమాట. తర్వాత కొంచెం వీడియో ముందు వెనక అయింది. ఎందుకంటే అంతకుముందు వీడియో చేసింది పర్ఫెక్ట్‌గా వచ్చింది. కానీ వీడియో సరిగ్గా అప్‌లోడ్ అవ్వలేదండి. అండ్ తర్వాత వచ్చేసి అభిషేకాలు అన్నీ అయిపోయినాయనమాట స్వామివారికి. అండ్ స్వామివారికి వాళ్ళ శిష్యులనమాట. ఆహ్, నచ్చినాయండి నాకు నిజంగా. అది అలా పిల్లలు అంత ప్లాన్‌గా చేసి అలా వాళ్ళ నాన్న కోసం అంతలా ఇవ్వడం అంటే మాటలు కాదు కదా! ఇంకా మా పండు స్వామి అయితే వాళ్ళ నాన్నకి గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటనుకుంటున్నారు? కేరళ నుంచి అదొక కర్రండి. అది ఒక ఒక ఏదో కర్రంట. అది సెపరేట్‌గా మా గుండెలో కొలువు తీరనే మా స్వామి గురుస్వామి చల్లని గుణమున్న మా స్వామి గురుస్వామి. ఒకసారి నేను ఫస్ట్ నేను చేసిన దాంట్లో అయితే పిక్చర్ నిజంగా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. అండ్ తర్వాత ఇలా అండి. అంటే ముందుది వెనక్కి, వెనక్కి ముందుది అయిందనమాట. కానీ అంతా కూడా చాలా బాగా జరిగింది. అభిషేకం అండి. చూడండి అభిషేకం అలా చేశారండి. అండ్ దగ్గర నాకు నిజంగా రోమాలు నిక్కపొడిచాయనమాట అవి చూడటానికి. ఇంకా జరిగిందండి. నాకు ఇంకా మాటలైతే రాలేదు. కళ్ళంట నీళ్ళు మాత్రమే వచ్చాయి నాకు. అంత వైబ్రేషన్ ఉందనమాట అందులోని. 18 సార్లు పడి పూజ 18 పడి పూజలు 18దో పడి పూజ అంటే అండి కన్యస్వాములకి మాలేసేంత పవర్ మా మావయ్య స్వామికి వచ్చినట్టు అనుకోండి. నిజంగా అది సో గ్రేట్ కదా! సో హలో గైస్, ఈరోజు ఇంకా పూజ అయిపోయింది. ఇంకా అందరూ టైర్డ్ అయిపోయారు. క్లైమేట్ చూస్తే ఓయ్ ఇక్కడ ఉన్నారు. మీకు ఒక బ్యాచ్ చూపిస్తాను. ఇలా చూడండి గాయస్, ఇలా చూడండి గాయస్, ఇలా చూడండి. ఈయన పేరు పండు. చిన్న పండు పెద్ద పండు తెలీదు. ఎందుకు రావని అవుతారు సాయి స్టైల్గా నుంచోగా. లక్కీ నీది సూర్య. ఎందుకు ఫేస్ సరిగ్గా సిగ్గెందుకు పడుతున్నారా? అందంగానే అంటున్నారా? అందంగానే పడుతున్నారా? ఆగు సే హలో. ఇప్పుడు అందరూ అయిపోయింది. ఇంకా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే తింటున్నారు. అండ్ సో ఇట్లా పరిస్థితి చూస్తే ఇప్పుడు ఇల్లు పరిస్థితి ఇలా అయ్యింది. ఇప్పుడు తర్వాత అందరూ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని లగేజ్ చీమరట్టుకొస్తాడు. ఇప్పుడు న్యాచురల్ డ్యూటీలోకి వచ్చేస్తాం. ఇప్పుడు న్యాచురల్ గెటప్లోకి వస్తాం అనమాట కొంచెం సేపట్లోకి. వితౌట్ మేకప్ చూస్తే అల్లిపోతుంది. గైస్ ఫోటో కాదు వీడియో. సో గైస్ ఇది మా అమ్మ పాపం లాస్ట్గా తింటుంది. ఒక గారి ఒక ఇడ్లీ తింటుంది. ఇక్కడ మా అమ్మమ్మ గారు, ఇక్కడ మా నాన్న స్వామి గారు తెగగిరేసరి ఆల్మాట మోకాలు నొప్పినట్టు కూర్చుంటారు. వీళ్ళందరూ మా మీనా ఫ్రెండ్స్ కొలీగ్స్. హాయ్ తీసాను. వాళ్ళందరూ అదో మావిడేమో మా బేబక్క. ఎంత నవ్వుతుందో తెలీదు. కాదు ఎంత నవ్వుతుందో తెలియదు మా బేబక్క. ఈయనేమో మీకు ఎప్పుడు తెలిసిన మాకు ఎప్పుడు. నెక్స్ట్ పార్ట్ 3 కూడా ఉంటుందండి. ఇది మాత్రం తొందరగా అప్లోడ్ చేస్తాను. పార్ట్ 3లో అక్కడ నేనేం చేశాను పూజ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నేను ఎక్కడికి వీడియో పెడతాను చూడండి.
అండ్ ఇది మా నాన్నగారితో లాస్ట్ ఫోటోస్ దిగామనమాట. ఇంకా అంటే లాస్ట్ అయిపోయిన తర్వాత అందరితోని ఒక్కొక్క ఫోటో దిగేసాం. అండ్ ఇంకేంటంటే ఇందులో మేము చిన్నప్పుడు గూడా మేము పడి పూజ చేసుకున్న ఫోటోస్ కూడా యాడ్ చేశానండి. అండ్ నా ఫోటోలు చూసి మాత్రం మీరు భయపడకండి. చూడండి ఒకసారి. సో, ఇంకోటేంటంటే అండి, ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డానండి. మీకు వీడియో నచ్చితే గనక ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. నేను పడ్డ కష్టానికి ఏమన్నా కొంచెం రిలీఫ్ అయినా ఉంటది మీ కామెంట్ సెక్షన్ ద్వారా. అండ్ ఇంకా మొత్తం అందరం లేడీస్. ఇంక తర్వాత అంతా చాలా టైర్డ్ అయిపోయామండి నిజంగా. ఇది భయపడకండి. ఇది నేనే నాన్న స్వామితోననమాట. అప్పట్లో మేము స్కూల్‌కెళ్ళే టైంలో గూడా ఇంట వచ్చి పూజ చేసుకొని మళ్ళీ స్కూల్ ఎగ్జామ్స్ టైమ్ వచ్చాయనమాట అవి కూడా మాకు కూడా. అండ్ మా స్వామి, నాన్న స్వామి గూడా అప్పుడు చేసుకునేవారండి పూజలు. అలాగే పడి పూజలు పెట్టించుకొని అప్పుడు ఆ స్టైల్‌లోని, ఇప్పుడు ఈ స్టైల్‌లో అనమాట. ఇప్పుడు పిల్లల సెక్షన్ అనమాట. కానీ నా అన్నయ్య చేసేవాడండి అన్నీని. అన్నయ్య ఇంకా అన్నయ్యలు ఉండేవారనమాట. అందరూ కలిసి చేసేవారు. ఎంత చేసేవారండి. నైట్ అంతా నిద్ర లేకుండా ముచ్చట్లాడుకుంటూ చాలా సరదాగా మా బ్యాచ్ అంతా ఒకలా ఉండేదండి. ఆ రోజులు అసలు మళ్ళీ రావండి. మళ్ళీ వస్తే బాగుండని అనుకుంటున్నాను నిజంగా. అంతా హ్యాపీ డేస్ అండి. స్కూల్‌కెళ్ళే లైఫ్ కానీ, అమ్మ, నేను, అన్నయ్య, నాన్న స్వామి కానీ అంతా హ్యాపీ డేస్ అనమాట. అసలు ఏమీ తెలియని అసలు నిజంగా అమాయకమైన మొఖం. నీకు చాలా మిస్ అవుతానండి నిజంగా. అండ్ ఇదండి నా వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నేను పడ్డ కష్టానికి కొంచెం సపోర్ట్ చేయండి. ఒక్క చిన్న కామెంట్ అండ్ ప్లీజ్ ఒక్క చిన్న సబ్స్క్రైబ్ అండి. మీ సపోర్ట్ నాకు